నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బీకే 109 చిత్రంను దసరా కానుకగా విడుదల చేయాలని మొన్నటి వరకు భావించారు. కానీ బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఇవ్వాల్సిన విధంగా డేట్లు ఇవ్వలేకపోయాడు. అందుకే షూటింగ్ కు చాలా ఆలస్యం అయ్యేలా ఉంది. దీనివల్ల ఎన్బీకే 109 సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా ఉందని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు సినిమా టైటిల్ కూడా ఖరారు చేయలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దసరా బారి నుంచి తప్పుకున్న ఎన్బీకే 109 సినిమాను ఇదే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు. కానీ అదే నెలలో పుష్ప 2తో పాటు మరికొన్ని సినిమాలు ఉండడంతో పాటు అప్పటి వరకు విడుదలకు రెడీ అవుతుందా అనే అనుమానం ఉందట. అందుకే జనవరిలో సంక్రాంతి కానుక విడుదల చేయాలని మేకర్స్ మరియు బాలయ్య కూడా భావిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఎన్బీకే 109 సినిమా రూపొందుతోంది. అదే బ్యానర్ లో రూపొందుతున్న రవితేజ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవబోతుంది. 2025 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నడుస్తున్న విశ్వాంబర సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట. ఇక నాగార్జున కొత్త సినిమాను సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. నాగ్ సినిమా విషయంలో మరింత క్లారిటీ రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. రవితేజ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే సితార్ వారు ప్రకటించారు. పెద్ద హీరోల క్రేజీ సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. దాంతో ఆ సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని భావించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ బాలయ్య అండ్ టీం మాత్రం సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికే వచ్చారు. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వస్తుందని, తప్పకుండా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా హిట్ అవ్వాలంటే సంక్రాంతికే రావాలి అంటూ ఫ్యాన్స్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే పెద్ద సీజన్ కనుక ఎన్ని సినిమాలు వచ్చినా కూడా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా హిట్ కొట్టి మంచి వసూళ్లు నమోదు చేయడం ఖాయం అనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.